just chill now. All is gonna be alright. Oh, I'll be there. I'll be. Hey guys, welcome back to my YouTube channel, Madhuri Memories. ఫైనలీ రోడ్ ట్రిప్కి అయితే ప్రిపేర్ అయిపోయాము అండ్ వెనకాల భైరవ్ గాడికి కూడా అన్ని సెట్ చేసేసామన్నమాట. సో వాడి హెయిర్ కార్ మొత్తం పడుతుందని చెప్పేసి. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. సో ఏం జరిగిందో ఫాస్ట్ గా చెప్పేస్తాను, వినండి ఓకేనా? తమిళ చూసే ఉంటారు కదా. ఎస్, మేమైతే రోడ్ ట్రిప్ కి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అట్లాంటా నుంచి టెక్సాస్ కి వచ్చామన్నమాట, ఒక 11 hours డ్రైవ్. సో ఇప్పుడు మేము ఆల్రెడీ టెక్సాస్ లో ఉన్నాము. సో ఇదే మా రూమ్ టెక్సాస్ లో, ఇదిగోండి భైరవ్ గాడు. సో టెక్సాస్లో ఉన్నాం అనమాట. అట్లాంటా నుంచి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 అట్లా అయింది టెక్సాస్కి. సో ఈవినింగ్ లాంగ్ డ్రైవ్ లాగ్ అంటే ఏం కనిపించదు కదా రాత్రి. అండ్ ఆల్సో చలికాలము 5:30 కల్లా చీకటి పడిపోతుంది అనమాట యూఎస్ఏలో. ఇప్పుడు చలి స్టార్ట్ అయింది. సో అందుకే ఏం కనిపించదు కదా అని చెప్పేసి నేను రికార్డ్ చేయలేదు. సో అట్లాంటా నుంచి టెక్సాస్కి 11 hours 12 hours డ్రైవ్ టెక్సాస్కి వచ్చేసాము అనమాట. సో ఇప్పుడు టెక్సాస్లో 1 day స్టే చేసాము. ఎందుకంటే టెక్సాస్ నుంచి ఇప్పుడు మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 9 hours డ్రైవ్ ఉండుండొచ్చు. సో టెక్సాస్లో మాత్రం ఉండట్లేదు. సో టెక్సాస్ దాటి ఇంకొక ఊరు వెళ్తున్నాము. సో అది ఎక్కడికి ఏంటి అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీ మీరు వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నేను కూడా ఫస్ట్ టైం అనమాట, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉన్నాను ఆ ప్లేస్కి వెళ్ళడానికి. మా అత్తయ్య ఫస్ట్ టైం యుఎస్కి వచ్చినప్పుడు మా హస్బెండ్ మా అత్తయ్యని కూడా ఆ ప్లేస్కి తీసుకెళ్లారంట. సో తను కూడా చాలా ఎంజాయ్ చేశారంట. సో ఐఎమ్ వెయిటింగ్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి. నాకు చాలా 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 ఎక్సైటింగ్ ఉంది. అంటే అట్లాంటా నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడే ఎప్పుడెప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను డ్రైవ్ చేస్తున్నప్పుడు అంతా కూడా. సో అదనమాట, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. అండ్ లాస్ట్ టైం టెక్సాస్ అంటే లాస్ట్ మంతే వచ్చాం కదా. సో 1 monthలో టెక్సాస్కి వస్తామని అస్సలు అనుకోలేదు. సో సడన్గా ఇట్లా హాలిడేస్ ఇచ్చారనమాట మా హస్బెండ్కి. సో అందుకే ట్రిప్కి వచ్చాము. సో లాస్ట్ టైం టెక్సాస్కి వచ్చినప్పుడు మా తమ్ముడిని ఒకరిని కలిసామని చెప్పాను కదా టెక్సాస్ నా బర్త్డే వ్లాగ్స్లో. సో ట్రిప్కి వాడు కూడా వస్తున్నాడు. సో ఇప్పుడు వెళ్ళి వాడిని పిక్ చేసుకొని సరిగమపాలు బ్రేక్ఫాస్ట్ అని అనుకుంటున్నాం. మంచిగా బోండాలు ఇడ్లీ అట్లా తిందాం అనుకుంటున్నాం. సో అది తినేసి అటు నుంచి అటు మా వెకేషన్ డెస్టినేషన్ ట్రిప్కి స్టార్ట్ అనమాట. ఓకేనా? సో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? లెట్స్ గో. సో డాలస్లో Day 1 మేము హైదరాబాద్ హౌస్కి వెళ్ళామన్నమాట. సో ముందు రోజు ట్రిప్కి వెళ్ళక ముందు రోజు అనమాట. సో నేను సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ పెట్టుకున్నాను, చాలా బాగుండే. ఆ రోజు మండే అనమాట, నేను నాన్ వెజ్ తినను. సో అందుకనే వెజ్ ఆర్డర్ పెట్టుకున్నాను. మామిడికాయ పప్పు, ఆవకాయ ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి అనమాట. అసలు మామిడికాయ పప్పు అయితే ఇంట్లో మా మమ్మీ చేసినట్టే అనిపించింది. ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో ఆఫ్టర్ మెనీ డేస్ మంచి ఇండియన్ ఫుడ్ తిన్నట్టు అనిపించింది అనమాట. అంత బాగుంది సౌత్ ఇండియన్ థాలీ. మా హస్బెండ్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. మసక్కలి పన్నీర్ బిర్యానీ అంట. పేరు చాలా వింతగా ఉంది కదా, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పన్నీర్ అంతా కూడా ఫ్రై చేసి చాలా బాగా సర్వ్ చేశారు అక్కడ. డాలస్లో కూడా చలి బాగానే ఉండే. ఆ రోజు ఈవినింగ్ సరిగమ్మ వెళ్ళాము. అక్కడ చాయ్ మాత్రం ఎక్సలెంట్ ఉండే అనమాట. సో నేను ఫస్ట్ టైం డాలస్ వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ రికార్డ్ చేయలేదు కదా. సో అందుకని ఇప్పుడు పర్టికులర్గా మీకోసం చూపిద్దామని చెప్పేసి అంతా రికార్డ్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ట్రిప్కి రెడీ అయిపోయాను అనమాట. సో డాలస్ నుంచి మేము వెళ్ళే ప్లేస్ 13 hours పడుతుందంట. సో అట్లాంటా నుంచి డాలస్కి 13 hours అండ్ డాలస్ నుంచి మళ్ళీ మేము వెళ్ళే ప్లేస్కి 13 hours. సో చాలా అవర్సే కూర్చున్నాం కార్లో. అండ్ ఫైనల్లీ మేము మా తమ్ముడిని పికప్ చేసేసుకున్నాము. వాడు భైరవ్తో ఫుల్ ఆడుకున్నాడు. వాడు ఫస్ట్ టైం ఆ భైరవ్ని కలవటము. సో వాడు చాలా హ్యాపీ. ట్రిప్కి వెళ్ళే ముందు మంచి ఇడ్లీ బోండాలు తింటానని చెప్పి అన్నాను కదా. సో ఇడ్లీ బోండా ఆర్డర్ పెట్టుకున్నాము. అసలు
చట్నీ ఉందండి, నిజంగా మామూలుగా లేదు. మా మమ్మీ చేసినట్టే అనిపించింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా చాలా తక్కువ అనిపించింది కంపారిటివ్లీ అట్లాంటాలో ప్లేట్ ఇడ్లీ అరౌండ్ $12 వరకు ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం నాకు అంతగా నచ్చదు. బట్ ఇక్కడ తక్కువ ప్రైస్ కి మంచి టేస్ట్ ఉంది. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో కడుపు నిండా తిన్నాం అనమాట. 13 hours జర్నీ కదా, సో దారిలో మంచి కడుపు నిండా ఉండాలని చెప్పేసి ఇక్కడే బాగా తిన్నాను. అండ్ ఆల్సో నేను సరిగమాలో స్నాక్స్ కూడా కొనుక్కున్నాను, దారిలోకి మంచిగా ఆకలేస్తే తిందామని చెప్పేసి. డాలస్ నుంచి మేము ఆ ప్లేస్కి వెళ్ళడానికి 13 hours అని చెప్పి అన్నాను కదా, బట్ దారిలో ఏదైనా కనిపిస్తే టైంపాస్ అవుతుందేమో అని చెప్పి చూస్తున్నా. బట్ 13 hours మొత్తము ఎడారేనండి, అసలు ఏమీ లేదు. లిటరల్గా మీరు చూస్తున్నారు కదా, 13 hours జర్నీ అంతా కూడా అలాగే ఉందన్నమాట. మధ్యలో చిన్న చిన్న టౌన్స్ వచ్చాయి, బట్ మొత్తం ఎడారి. సో మేము ఆ ప్లేస్కి దగ్గరికి వెళ్తున్నప్పుడు లైట్గా మాకు స్నో కనిపించడం స్టార్ట్ అయిందనమాట. సో మాకు అప్పుడు అర్థమైపోయింది మేము మా డెస్టినేషన్కి దగ్గరలోనే ఉన్నామని చెప్పి. సో మేము దారిలో ఇండియన్ ఫుడ్ కూడా క్యాచ్ చేసాము, అక్కడ కూడా యావరేజ్గా ఉండే అనమాట. మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి సరదాగా అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాము. పెద్ద అలసట అనిపించలేదు, బట్ రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం చాలా అలసిపోయాము అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ. సో చూస్తున్నారు కదా, మీకు లైట్గా కనిపిస్తూ ఉండొచ్చు, అదిగోండి స్నో కనిపిస్తుంది. మేము మా డెస్టినేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అనమాట. 13 hours జర్నీ చేసాము. నేనైతే స్నోని చూసి చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట, నా లైఫ్లోనే ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేయడము. మేము అట్లాంటాలో ఉంటాం కదా, సో మా సైడ్ స్నో అనేది ఇంపాసిబుల్. సో మేము కొండపైకి వెళ్తున్నప్పుడు అనమాట ఇదంతా కూడా. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. సో స్నో ఇట్లా మన కార్ మీద పడుతున్నప్పుడు అయితే అసలు మనం మీద పడుతున్న ఫీలింగ్ ఉండే, అంత బాగుండే అనమాట ఎక్స్పీరియన్స్. స్లోగా వెళ్ళాం చాలా. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉండాలండి. సో నాకు లైసెన్స్ ఉంది కదా, నేను డ్రైవింగ్ చేసేస్తానంటే కుదరదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలాంటి రోడ్స్లో డ్రైవ్ చేయడానికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మేము స్నో స్ట్రామ్ ఉన్న రోజే మేము బయలుదేరాం అనమాట, కావాలనే మేము స్నో ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఎందుకంటే నెక్స్ట్ డే స్నో మొత్తానికి ఆగిపోతుందని చెప్పేసి మేము వెదర్ ఫోర్కాస్ట్లో చూసాము. సో మేము కావాలనే ఆ రోజు మిడ్-నైట్ వరకు స్నో ఉందని చెప్పంటే మేము ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట అట్లాంటా నుంచి. చూడండి ఎంత బాగుందో. సో మేము ఫైనల్లీ మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. పైన చూడండి అసలు చెట్లు మొత్తం కూడా స్నోతో నిండిపోయింది. అండ్ మేము వెళ్ళిన రోజు 100% స్నో ఉండే అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మాత్రం 40% ఉండే. నేను 100% పడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో లైక్ 12 o'clock 1 o'clock ఆ టైంకి అయితే ఇంకా కంప్లీట్ స్నో అనమాట. ఇంకా వర్షం ఎలా పడుతుందో అలా పడింది. నేను అసలు మామూలు ఎక్సైట్ ఫీల్ అవ్వలేదు, చాలా అంటే చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి అసలు నాకు ఒక్కసారి కూడా స్నో ఎక్స్పీరియన్స్ లేదు. సో అంత ఎక్సైట్ అయ్యాను అనమాట, ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పేసి. My first snow. ఇద్దరు ఒకటే ఏంటి ఇద్దరు నాకు సెలబ్రిటీ లాగా ఎంత బాగా. అమ్మో చాలా చాలా బాగుంది. మా హస్బెండ్ పెట్రోల్ కొట్టించుకుంటానని చెప్పేసి పెట్రోల్ బంక్ దగ్గర ఆపారు. నేనేమో అసలు ఆగలేదన్నమాట, అసలు డోర్ ఓపెన్ చేసుకొని దిగిపోయాను. సో నేను ఒక్కదాన్ని ఎందుకు, భైరవ్ గాడికి కూడా ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వాడిని కూడా దింపాము. చైన్ లేకుండా అసలు వాడు ఎట్లా పరిగెడుతున్నాడో చూడండి. మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ రాత్రి 11-12 అయిపోయింది. సో ఎట్లా ఒక ట్రాఫిక్ కూడా ఉండదు కదా అని చెప్పేసి ధైర్యంగా మేము వాడిని వదిలేం రోడ్డు మీద. బట్ మేము చెప్పినప్పుడు విన్నాడు అనమాట, వెనక్కి వచ్చాడు బాగానే. వాడు ఎంత బాగా ఆడుతున్నాడు చూడండి. అసలు చార్లీ మూవీలో చార్లీ
లాగా. అసలు నాకైతే చార్లీ మూవీ గుర్తొచ్చింది. వాడిని ఫస్ట్ టైం బీచ్కి తీసుకెళ్ళినప్పుడు చాలా భయపడ్డాడు, బట్ స్నోలో అట్లా కాదు, వాడు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాడు. వాడు పైనుంచి స్నో పడుతుంటే నోరుతో పట్టుకోవడానికి ట్రై చేశాడు అనమాట. మా తమ్ముడు గారు చూడండి పాపం వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సో మేము మా రూమ్కి అయితే వచ్చేసాము. కొంతసేపు అట్లా రిలాక్స్ అయ్యి బయటికి వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాం అనమాట. అంటే కరెక్ట్గా 12 o'clockకి బయటకు వద్దాంలే అని చెప్పి అనుకున్నాం నేను మా తమ్ముడు. ఎందుకంటే 12 o'clockకి చెప్పాను కదా 100% స్నో పడుతుందని, అంటే లైక్ వర్షం లాగా పడుతుంది అని చెప్పి. అందుకనే మేము కొంతసేపు రిలాక్స్ అయ్యి ఫుడ్ కూడా తెచ్చుకున్నాం అనమాట. కొండ కిందనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉండే, సో పంజాబీ డాబా అనుకుంటా ఐ గెస్. సో అక్కడ మంచిగా వేడి వేడి బిర్యానీ, అసలు స్నోలో అట్లా వేడి వేడి బిర్యానీ తింటే ఎంత బాగుంటుంది కదా. మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే -2 degrees ఉండే విత్ స్నో. అసలు చూడ్డానికి ఎంత బాగుందో కదా. అండ్ ఇది మా విండో వ్యూ అనమాట. విండో అంటే మా హోటల్ బ్యాక్ సైడ్ చూడండి, అసలు మొత్తం స్నో తోటి నిండిపోయింది. 2 feet 3 feet వరకు కూడా వచ్చిందంట స్నో. నైట్ మొత్తం పడింది. యాక్చువల్గా 12 o'clock 1 o'clock లాస్ట్ అని చెప్పి అన్నారు, కానీ నైట్ మొత్తం స్నో పడింది. ఇదిగోండి ఇంకా తినేసి ఇంట్లో సో బయటకు వచ్చామన్నమాట. ఇంకా అట్లా మంచిగా స్నోలో ఆడుకుందామని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ డే స్నో ఉండదని చెప్పి అన్నాను కదా. బట్ చాలా బాగా ఆడుకున్నాం ఆ రోజు. అండ్ ఈ టైంకి 100% స్నో అనమాట. సో చూడండి వర్షం పడుతున్నట్టు నాన్ స్టాప్ పడుతూనే ఉంది, బట్ నేను అస్సలు తడిసిపోలేదు. ఇప్పుడు యూజువల్గా అనుకుంటాం కదా వర్షంలో తడిసిపోతూ ఉంటాం కదా, బట్ స్నో మన మీద పడుతుంటే తడవట్లేదు. ఇలా చేతిలోనూ తీయంగానే మన చేతిలోనే కరిగిపోతుంది. చాలా బాగుండే అంత ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ ఇదంతా మా రూమ్ బయట అనమాట. ఎంత బాగుందో చూడండి. ఎవ్రీ టైం మా హస్బెండ్ హోటల్ బుక్ చేసే ముందు నాకు చూపిస్తారు, ఇది బుక్ చేయాలి అది బుక్ చేయాలి అని చెప్పి. బట్ ఈసారి అసలు నాకు కూడా చూపించలేదన్నమాట. ఆయననే బుక్ చేసి మరి తీసుకెళ్లారు. నేనైతే అసలు మామూలు హ్యాపీ కాదు. అసలు మన రూమ్ బయట ఇంత స్నో ఉంటుందా అని అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను స్నో పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను, బట్ పట్టుకొని అది వెంటనే కరిగిపోతుంది అండ్ చేయి కూడా తడవట్లేదు. సో అందుకని బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే చలి అస్సలు లేదు. అంటే స్నో పడి ఆగిపోయినాక సైడ్కి మొత్తం ఇట్లా ఊడుస్తారు చూసారా, అప్పుడు చలి ఎక్కువగా ఉంటుందంట. సో స్నో పడేటప్పుడు అంత చలి కూడా లేదు. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, సో మూవీలో ఇట్లా సినిమా ఆర్టిస్టులు వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు కదా, వాళ్ళు నిజంగా ఎంత కష్టపడతారో అనిపించింది. ఇక్కడ చూడండి అసలు చెట్లకి మొత్తం స్నో ఉండే, ఫ్రెష్ స్నో ఇట్లా అప్పుడే పడింది అనమాట పైనుంచి. ఎవ్వరు క్లీన్ కూడా చేయలేదన్నమాట. సో ఆ రోజే పడింది, అంటే ఆఫ్టర్ 15 days ఆ రోజే పడిందంట స్నో. అండ్ మళ్ళీ 15 days వరకు స్నో లేదంట. సో అందుకనే ఇంకా లక్కీగా మేము వచ్చినప్పుడు బాగా పడింది. ఇంకా నేను మా తమ్ముడు కూడా ఆడుకోవడం స్టార్ట్ చేసాము. సో ఇక్కడైతే కంప్లీట్గా 100% స్నో పడింది. అరౌండ్ నైట్ 2 o'clock 3 o'clock అనమాట. సో మా కార్ కూడా మొత్తం స్నోతో నిండిపోయింది. సో ఆ రోజు స్నో 3 ఆగిపోతుందని చెప్పి అన్నారు, కానీ ఆగలేదు. సో ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడతోటి వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. Day 1 అనమాట. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్కి వెళ్ళాము. యూ విల్ లవ్ ఇట్. అంతా బాగుంటాయి. నేను కంటిన్యూస్ గా ఈ ట్రిప్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా? స్కిప్ చేయకుండా అన్ని వీడియోస్ చూడండి. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్.